గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎట్లా చూస్తున్నారు మీరు ఇప్పుడు 27th ఇది అయిపోగానే ఆ ఎలక్షన్ రాబోతుంది. ఒక విషయం చెప్పన్నా, నేను మొదటి నుంచి దళిత నాయకత్వాన్ని సమర్థిస్తున్న వ్యక్తిని. బక్కా జడ్సన్ నేను టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కైన్ అనేలాగా బీఆర్ఎస్ మీద జరిగిన కొట్లాటలో జడ్సన్ నేతృత్వంలోనే చాలా కేసులు వేసిన. ఇది లోక విదితం, అందరికీ తెలుసు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే పట్టుదలతో నేనున్నా. జడ్సన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడం అనేది ఒక నీచ నికృష్టమైన పని. జడ్సన్ను మొత్తం కంప్లీట్గా నరాల్లో వెతికితే కాంగ్రెస్ రక్తం కనబడుతుంది, కాంగ్రెస్ ఐడియాలజీ కనబడుతుంది. అట్లాంటి ఆయన వదిలెట్టేసేసి ఈ పారాట్రూపర్లను తీసుకుంటే ఏం మేలవుతుంది సార్? పార్టీ ఎవరికైనా టికెట్ ఇయ్యని గాక కంటెస్ట్ ఇస్ జడ్సన్ విల్ బీ ది నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇన్ ది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ. ఈ ఎమ్మెల్యేలు అందరూ తలకిందుకు కాళ్ళ మీదకి చేసుకున్న వాళ్ళ కార్యకర్తలు ఒప్పుకోరు, యువకులు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. GOMS నెంబర్ 46 మీద కొట్లాడింది మేము సార్. ఓకే, ఏ విషయంలో అయినా మీరు చెప్పండి. బీఆర్ఎస్ చేసేటువంటి అవినీతి అక్రమాల మీద, అరాచకాల మీద ఒక్కడై వన్ మ్యాన్ ఆర్మీగా కొట్లాడింది ఎవరు? జడ్సన్. ఒకవేళ జడ్సన్ కనుక ఓట్లు వేయకపోతే పట్టభద్రులు వాళ్ళ చదువులు వాళ్ళ డిగ్రీలు కొత్త హోదాలో వారేసుకోమనండి. వాళ్ళు వేస్ట్ కాళ్ళు, వాళ్ళకి చదువు ఉన్న అజ్ఞానులని నేను భావిస్తాను. జడ్సన్కు ఓటు వేయని ఏ యువకుడు కూడా నేను పట్టభద్రుని అని చెప్పుకుంటే వాని ముఖం చూడాలన్నా కానీ ఒకసారి ముందు వెనక ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజా జీవితంలో శ్రమ చేసిన వ్యక్తిని, నిజాయితీగా కొట్లాడిన వ్యక్తిని, దట్టు దళితులను అవమానపరిస్తే ఒప్పుకోము. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీట్ ఇవ్వకుండా అన్యాయం చేసింది. ఒకవేళ గ్రాడ్యుయేట్లు కూడా ఒక మాదిగ అభ్యర్థికి నష్టం చేస్తే వాళ్ళ తరఫున ఇంకోసారి ఆలోచించాలి. నేనేది చెప్తున్నాను కదా, ఒకవేళ జడ్సన్ కనుక గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు సపోర్టు చేయకుండా జడ్సన్ని ఓడిస్తే టికెట్లకు అమ్ముడు పోయి పైసలకు అమ్ముడు పోయి కనుక చేస్తే ఏ గాడిద కొడుకుని కేసు వేయ్యా. నేను కూడా కమర్షియల్ అవుతా. ఓన్లీ పైసలు ఇస్తేనే ఐ ఆల్సో నో ది వాల్యూ ఆఫ్ మనీ. వై షుడ్ ఐ సపోర్ట్ దీస్ ఫెలోస్? వై షుడ్ ఐ ఫైట్ ఫర్ దెమ్ అండి? ఎలక్షన్ డిఫరెంట్ కాదు సార్, మీరు ఎలక్షన్ కాదండి అసలు. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఆనాడు జడ్సన్ ఎందుకు వీళ్ళ తరఫున కొట్లాడినాడండి? అంటే ప్రజా జీవనంలో ఏం చేయాలి మనిషి? ఏం చేస్తే ఓట్లు వేస్తారు చెప్పండి? కాళ్ళు పట్టుకుంటే ఇస్తారా? బీర్ బాటిల్ ఇస్తే ఓటు వేస్తారా? చదువుకునే వాళ్ళు ఇది క్షణికమైన లాభం అండి. ఇది క్షణికమైన లాభము. ఈ డబ్బులు ప్రయోజనాలకు లోబడి ఓటు వేస్తే అది క్షణికమైన లాభం. నిరుద్యోగులు రేపటి భవిష్యత్తు ఎట్లా ఉండాలనుకుంటారు? శాసన మండలి లోపల వాళ్ళ తరఫున మాట్లాడే గొంతులే ఎవరై ఉంటారని భావిస్తున్నారు. కాబట్టి ఐ హ్యావ్ బీన్ అపీలింగ్ అండ్ వీ విల్ క్యాంపెయిన్ ఫర్ జడ్సన్. చక్కగా అన్ని విషయాలు చెప్తున్నాం. దాదాపు కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి. ఎవరైనా క్లియర్గా చెప్తున్నారు, సార్ మేము జడ్సన్కే ఓటు వేస్తాం, జడ్సన్ గారే మా తరఫున మాట్లాడినాడు. తర్వాత ఆర్థిక వనరులతో పోలిస్తే అసలు జడ్సన్కి ఏమైనా వనరులు ఉన్నాయా? లేవు. చెప్పండి. జడ్సన్ ఎంత సామాన్య కుటుంబం అంటే బీదవాడిని మర్డర్ చేస్తారా ఓట్లలో? ఒక్క ఓటు వేస్తే సస్తారా యువకులు? ఆలోచించద్దా? అసలు వాళ్ళ అంతరాత్మ ప్రబోధం అనేది ఉంటే హృదయమే చేసుకుంటా వేసుకోరా? వేసుకొని నేను ఎవరికి ఓటు వేయాలా? ఇన్ని రకాలుగా మోసం చేసిన GOMS నెంబర్ 46 వాళ్ళను ఇంకా వాళ్ళ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి వాళ్ళు ఓటు వేస్తారా? GOMS నెంబర్ 46 వాళ్ళు వేస్తే వాళ్ళ ముఖాలు కూడా చూడొద్దు. అసలు యాక్చువల్లీ వాళ్ళు వేస్ట్గా వాళ్ళని నేనంట. ఇక వేరే అభ్యర్థుల గురించి నేను మాట్లాడా. కొంతమంది టీచింగ్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకో రకం ఉన్నాడు. రాకేష్ రెడ్డి ఎవరో ఉన్నారు. వీళ్ళంతా వలస పక్షులు. ఇవి ఎక్కడ పచ్చగా ఉంటే అటువైపు పోయేవాళ్ళు. కానీ అకుంఠిత దీక్షతో 35 సంవత్సరాలుగా కాంగ్రెస్కు సేవ చేస్తున్న ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా నా మీద ఎందుకు ఆరోపణలు చేశారు? ఏ ఆరోపణ మీ దృష్టిలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద వస్తుంది? నాకు దానికి సమాచారం ఇవ్వండి అని అడిగిన వ్యక్తిని అసలు సమాచారం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించిన విధానం, దాన్ని నేను సమర్థించట్లేదు. ఐ యామ్ విత్ జడ్సన్, ఐ విల్ బి విత్ జడ్సన్ అండ్ జడ్సన్ విల్ బి ఎలక్టెడ్. దట్స్ ఆల్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.